రైట్, మనం ఇప్పుడు వరంగల్ జిల్లా వెళ్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఇప్పటికే అభ్యర్థిని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. స్వతంత్ర అభ్యర్థిగా మాజీ కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ పోటీ చేస్తున్నారు. హన్మకొండ అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు సుందర్రాజ్ యాదవ్ భారీ ర్యాలీ చేపట్టారు. టీచర్ ఎమ్మెల్సీ బరిలో ఉన్న ఆయనకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు ఘన స్వాగతం పలికారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ వరంగల్ నుండి తిరుపతి అందిస్తారు. తిరుపతి. మూర్తి, మరికొన్ని రోజులనే వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మూడు ప్రధాన రాజకీయ పార్టీ సంబంధించిన నేతలంతా కసరత్తు చేస్తూ ఒక కన్ఫ్యూజన్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ పార్టీ పులి సరోత్తమ్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి ఇప్పటికే బీజేపీ సంబంధించిన అభ్యర్థి కసరత్తు చేస్తూ ఎన్నికలకు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏమో ఎవరిని నిలబెడితే బాగుంటుంది, ఎన్నికల నేపథ్యంలో టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరైతే బాగుంటున్నట్టు కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తూ కన్ఫ్యూజన్లో ఉన్నట్టు జిల్లాలో చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే మూడు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు వారే కాకుండా కూడా ఈసారి స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థులకు కూడా తప్పకుండా టీచర్ల సమస్యలను తీరుస్తాం, టీచర్లకు అండగా నిలబడతామంటూ కూడా స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. చాలా కాలంగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినటువంటి సీనియర్ నేత, మాజీ కూడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ కూడా ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉండబోతున్నట్టు ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి ఎన్నికల్లో టికెట్ ఆశించి పోటీ చేస్తానికి కొంత భంగపడిన కూడా ఆ తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో వేరే నేతకు సంబంధించి టికెట్ ఇవ్వడం కావచ్చు, అప్పటి నుంచి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి నేత సుందర్రాజ్ యాదవ్ ఈరోజు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు, బరిలో దిగేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈరోజు ఉదయం భద్రకాళి అమ్మవారిని దర్శించిన తర్వాత హన్మకొండ సుబేదార్లోని ఇంటి దగ్గర నుంచి అమరవీరుల స్తూపం నుంచి భారీ ర్యాలీతో ఉపాధ్యాయులు కావచ్చు, అధ్యాపకులు, తెలంగాణ ఉద్యమకారులు, సామాజికవేత్తలతో కలిసి అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించి అక్కడ నుంచి కాళోజీ సంబంధించినటువంటి నారాయణ విగ్రహం దగ్గర కూడా నివాళులర్పించి అక్కడ నుంచి జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అక్కడ నుంచి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఈరోజు హన్మకొండ నగరంలోని అశోక కన్వెన్షన్లో మీడియా సమావేశం నిర్వహించి తప్పకుండా నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా తప్పకుండా గెలుస్తాను, గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ నడుపుతూ విద్యారంగ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఉపాధ్యాయుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, అధ్యాపకుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా తెలుసు, స్వయంగా చూస్తున్నాను. ప్రైవేటు వ్యవస్థలో, ప్రైవేటు యాజమాన్యంలో అనేక కేజీ టు పీజీ విద్యా సంస్థలు నడిపినటువంటి వ్యక్తిగా టీచర్ల సమస్యలు కావచ్చు, అధ్యాపకుడు, ఉపాధ్యాయుడు సమాజానికి ఎంత అవసరమో అవన్నీ తెలిసిన వ్యక్తిగా తప్పకుండా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఇప్పటివరకు ఏ పార్టీ సంబంధించినటువంటి నేతలను కలవలేదు, అడగలేదు. కానీ నాతో పాటు ఎన్ని వర్గాలు కావచ్చు, నాతో పాటు కలిసి వచ్చేటువంటి వారందరినీ సహాయకారం తీసుకుంటూ తప్పకుండా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తాను, గెలుపుతానటువంటి ధీమాను వ్యక్తం చేస్తూ తప్పకుండా అందరూ అవకాశం కల్పించాలని కూడా టీచర్ సంబంధించినటువంటి అందరికీ అభ్యర్థించిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థి ప్రకటించలేదు. బీజేపీ ఏమో అభ్యర్థిని ప్రకటించింది. ఇటు స్వతంత్ర అభ్యర్థి సుందర్రాజ్ యాదవ్ కూడా భారీగా ఈరోజు ర్యాలీ నిర్వహించి మీడియా సమావేశంలో స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడిలో సుందర్రాజ్ యాదవ్ ఉన్నటువంటి బలం ఎంత, బలాలెంత, ఎలాంటి అవకాశాలు ఉంటాయి, టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి అభ్యర్థులకు టీచర్తో సంబంధాలు కనుక ఆయన విద్యా సంస్థలు నడిపినటువంటి విద్యా సంస్థల అధినేత కావచ్చు, ఇటు బీసీ సంఘాలు కావచ్చు, బీసీ సంబంధించినటువంటి వారంతా కూడా సపోర్ట్ ఉంటుంది. తప్పకుండా గెలుస్తాను, తప్పకుండా టీచర్ల సమస్యల పట్ల పోరాడతాను, శాసన మండలికి పంపిస్తే తన గలమెత్తి పోరాడుతానంటూ కూడా సుందర్రాజ్ యాదవ్ అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎవరు అభ్యర్థిగా అయితే బాగుంటుంది, ఎవరు పోటీ చేస్తే బాగుంటుందో కూడా కన్ఫ్యూజన్లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఇంకా టీచర్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కావచ్చు, ఇంకా మరికొన్ని రోజుల్లో ఈ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికల పరిణామాలు కావచ్చు, ఎన్నికల సమీకరణాలు ఏ విధంగా మారబోతా ఉన్నాయి, స్వతంత్ర అభ్యర్థి సుందర్రాజ్ యాదవ్ ఎట్లా ముందుకెళ్ళబోతా ఉన్నారు, ఏ వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది, ఇప్పటికే సబ్బండ వర్గాల మద్దతు నాకుంది, సబ్బండ వర్గాల ఆశీస్సులతోనే, సబ్బండ వర్గాల ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఆశీస్సులతోనే వారి నిర్ణయం మేరకే ఈ పోటీలో ఉంటున్నట్టు సుందర్ యాదవ్ ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా తెలంగాణ ఉద్యమకారుడుగా, తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించాను, తన విద్యా సంస్థలను అడ్డాగా మార్చుకొని తెలంగాణ ఉద్యమంలో కీరోలుగా పనిచేశాను, ఉద్యమకారులంతా నా వెంట ఉంటారు, ఉద్యమకారుల సహాయంతో కావచ్చు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు కావచ్చు, వీరందరి అండదండలతో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో
గెలుస్తాను, అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా మీడియా సమావేశంలో అందరి ఉపాధ్యాయులు అధ్యాపకుల సమక్షంలోనే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఈ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టబోతా ఉంది, ఎటువంటి రాజకీయ సమీకరణాలు మారుతాయి, స్వతంత్ర అభ్యర్థులు ఇంకా ఎంతమంది బరిలో ఉంటారు, స్వతంత్ర అభ్యర్థి నుండి ప్రకటించినటువంటి సుందర్రాజు సంబంధించిన సమీకరణాలు, వ్యూహాలు ఏ విధంగా ఉంటాయంటే కూడా జిల్లాలో అయితే జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన చర్చ అయితే కొనసాగుతా ఉంది. మూర్తి, థ్యాంక్ యూ.